భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 5 టీ20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ రేపు 29న ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలోని మనుకా ఓవెల్లో జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:45 ప్రారంభమవుతుంది. సోనీలు, జియో హాట్‌స్టార్లలో ప్రత్యక్ష ప్రసారం జరగనుంది. వన్డే సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు టీ20 సిరీస్ లోని మొదటి మ్యాచ్ మరో కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. సిడ్నీ వన్డేలో భారత జట్టు ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించింది. కానీ ఆస్ట్రేలియా సిరీస్ ను 2-1తో గెలుచుకుంది. జట్టులోని స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు ఈ మ్యాచ్ లో పరుగులు సాధించారు. ఇక ఈ టీ20 సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా బరిలోకి దిగుతుంది. ఇటీవలే ఆసియా కప్ ను కూడా గెలుచుకుంది. దీంతో మనోధైర్యాన్ని పెంచుకుంది టీమిండియా. ఇదే క్రమంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలపై టీ20 సిరీస్ ను గెలుచుకుంది. దీంతో వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ను పరిగణలోకి తీసుకుంటే ఈ సిరీస్ ఎంతో కీలకంగా మారనుంది. గత 5 సంవత్సరాలలో ఆస్ట్రేలియా వర్సెస్ భారత జట్టు మధ్య టీ20 ఫార్మాట్ లో 10 మ్యాచ్లు జరిగాయి. ఇందులో భారత జట్టు 8 మ్యాచ్లో గెలిచింది. ఆస్ట్రేలియా 2 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. ఇక ఓవరాల్ గా ఇరు జట్ల మధ్య 32 టీ20 మ్యాచ్లు జరిగాయి. అత్యధికంగా భారత్ 20 సార్లు విజయం సాధించగా ఆస్ట్రేలియా 11 సార్లు విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. మొత్తంగా టీ20 ఫార్మాట్ లో టీమిండియాదే పైచేయి. ఇక ప్రస్తుతం జరగబోయే మొదటి టీ20 మ్యాచ్ అయితే ఈ మ్యాచ్ కి వర్షగండం ఏమాత్రం లేదు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోవచ్చు. ఇక కాన్బెర్రా పిచ్ ను సమతుల్యంగా భావిస్తారు. 150 నుంచి 160 పరుగుల స్కోర్ ఇక్కడ మంచిదని భావిస్తారు. కొత్త బంతి ఫాస్ట్ బౌలర్లకు కొంత సమయం ఇస్తుంది. కానీ మ్యాచ్ కు ముందు సాగే కొద్దీ బ్యాటింగ్ కు అనుకూలంగా మారుతుంది. మొత్తానికి ఈ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో టీమిండియా తొలి మ్యాచ్ ను విజయంతో ప్రారంభించాలనుకుంటుంది.